గాడ్ రిమైండ్ సో దట్ హీ బ్రేక్స్ ద పానిక్ అటాక్స్. ఈరోజు పానిక్ అటాక్లు హీల్ అవ్వాలంటే కారణం ఏంటంటే ప్రభు అంటాడు, ఇట్ ఈస్ నాట్ ఫర్ ఇన్ఫర్మేషన్, ఇట్ ఈస్ నాట్ ఫర్ మెమరీ. గాడ్ సేస్ వెన్ మెమరీ ఈస్ హీల్డ్ యువర్ ఫియర్ విల్ కొలాప్స్. నీ జ్ఞాపకాలు కానీ స్వస్థపరచబడితే నీ భయము పటాపంచలు అవుతుంది. ఈరోజు భయం పటాపంచలు అవ్వాలంటే గతంలో దేవుడు నీకు ఏం చేశాడో నీకు గుర్తు ఉండాలి. ఆయన అందుకొరకే కీర్తన అంటాడు, నా ప్రాణమా ఎవరి సన్నిధి ఆయన చేసిన ఉపకారంలో దేనిని మరొక. 10th క్లాస్లో పాస్ చేయించాడా? పాస్ అవ్వలేదా? సరే, పాస్ అవ్వను వదిలేసేయండి. ఇంటర్ పాస్ అయ్యావా? 10thలో గణపరిచిన దేవుడు, ఇంటర్లో పాస్ చేసిన దేవుడు మెడిసిన్లో కూడా ఫెయిల్ చేస్తాడా? ఒకప్పుడు ఎలుగు బంటిని చీల్చడానికి కృప ఇచ్చిన దేవుడు, ఒకప్పుడు సింహాన్ని నోరును చీల్చడానికి సాయం చేసిన దేవుడు. ఆఫ్టర్ ఆల్ ఈ గొల్యాతు సున్నతి లేని ఫిలిస్తీయుడు ఎంత ఆఫ్టర్ ఆల్, వాడిని చీల్చి ఆకాశ పక్షులకి ఏం చేస్తా, మాంసంలాగా వేస్తా. ఎట్లొచ్చింది ధైర్యం? ఏది మర్చిపోలేదు, అది మ్యాటర్. ఈరోజు ప్రభు చేసిన అన్నీ మర్చిపోయాం, ఏం చేయకుండా ఈదుకుంటూ వచ్చేసామండి ఇక్కడ దాకా. ఏ దారిలో వచ్చావు అదే దారిలో యాక్సిడెంట్ ఏది వచ్చిన వాళ్ళు ఉన్నారు. మరి నువ్వు ఎలా వచ్చావు దేవుని దగ్గరికి? అంటే దేవుడు నమ్మకత్వం మర్చిపోయాడా? యు ఫర్గాట్ వాట్ గాడ్ డిడ్ ఫర్ యూ. ఏ ఫుడ్ అయితే మిగతా తిన్నారు వారికి అలర్జీ రియాక్షన్ వచ్చి చచ్చిపోయారు, మరి నువ్వు బతికి వచ్చావు. మరి నువ్వెందుకు నీ జీవితంలో దేవుడు చేసిన కార్యాన్ని ఎలా మర్చిపోతావు? హౌ కెన్ యూ ఫర్గెట్ దాట్? నా ప్రభు నాకేం చేయలేనన్న పరిస్థితి వ్యక్తి కృంగుదల, నీరసము, నిరుత్సాహపడిపోయి జీవితంలో ఒకప్పుడు నేను అడుగుతాను, ఒకప్పుడు స్వస్థపరిచిన దేవుడు స్వస్థపరచలేడా? ఒకప్పుడు నీకు బిడ్డలు ఇచ్చిన దేవుడు ఇప్పుడు ఇవ్వలేడా? ఒకప్పుడు విజయం ఇచ్చిన దేవుడు ఇప్పుడు ఇవ్వలేడా? యేసుక్రీస్తు నిన్న నేడు నిరంతరము మారిపోయే దేవుడా. నీకు విశ్వాసం చల్లగింది, దేవుని ఎందుకు నిందిస్తావు? రక్షించనేరకున్నాడు ప్రభు హస్తము కూర్చోగాలేదు కదా. యోహాను సువార్త 6:12 ప్రభు అంటాడు, ఏది మిగలడానికి వీల్లేదు. దేర్ షుడ్ బి నథింగ్ లెఫ్ట్. వెన్ గాడ్ ఈజ్ ఇన్వాల్వ్డ్, 0 విల్ నాట్ బి ద ఎండ్ రిజల్ట్. దేవుడు అక్కడ ఉన్నప్పుడు 0 మిగలదు. ఏముందంటే అక్కడ యోహాను 6:10, వారు తృప్తిగా తినిన తర్వాత ఏమీ నష్టపడకుండా 0 రిమైన్స్, మిగిలిన ముక్కలు పోగు చేయడని తన శిష్యులతో చెప్పాను. జీరో వేస్టేజ్. గతంలో అద్భుతాలు జరిగాయంటే పాస్ట్ మిరకల్స్ ఆర్ నాట్ టెస్టిమనీస్ బట్ దే ఆర్ ప్రూఫ్స్ ఫర్ ప్రెసెంట్ మూవ్ ఆఫ్ గాడ్. గతంలో దేవుడు అద్భుతాలు జరిగించాలంటే ప్రస్తుతం తిరిగి జరిగించగలరని. వాట్ గాడ్ డిడ్ ఇన్ ద పాస్ట్ ఈస్ అ గ్యారంటీ దట్ గాడ్ కెన్ డూ ఇట్ అగైన్. గతంలో దేవుడు ఒకటి చేశాడంటే తిరిగి ఇప్పుడు చెయ్యగలడన్న సత్యాన్ని మరొకసారి జ్ఞాపకం చేస్తున్నా. ట్రాక్ రికార్డులు ఎన్ని ఉన్నాయి? 19 గంపల చరిత్ర నీ దేవుందే. లాస్ట్ నీకు మిగిలింది ఏంటి? పీటర్ ఏంటి పరిస్థితి అంటే, జాన్ రొమ్మున అనుకుంటావు కదా, ఏదో కూడా ఆలోచించు. ఓ మిస్టర్ ఫిలిప్ మ్యాథమెటిషియన్ ఎంత? లాస్ట్కి మిగిలింది ఇంత. అది కాదు డిస్కషన్ జరగాల్సిందే. గాడ్స్ ట్రాక్ రికార్డ్ ఈజ్ 19 బాస్కెట్స్ ఫుల్. 19 గంపలు నిండా మిగిలింది నా దేవుని యొక్క ట్రాక్ రికార్డ్. దట్స్ ద హిస్టారికల్ రికార్డ్. నీ దేవుని రేంజ్ తెలిస్తే భూమి ఆకాశము సృష్టించిన సమృద్ధి ఆ ప్రభుదైతే ప్రభు అంటాడు, నా కుమారుడా నా వన్నియు నీవే. రోమా 8:32 రాస్తుంది చూడండి, త్వరగా చదువుకుందాం. ఎందుకంటే దేవుని ప్రేమ అపార్థం చేసుకొని, దేవుని సమృద్ధిని అపార్థం చేసుకొని నువ్వు దేవుని కొరకు ఏమి సంపాదించుకున్నావో, వాట్ యు వన్ ఇన్ క్రైస్ట్ ఈజ్ ఫార్ మోర్ సుపీరియర్ దెన్ వాట్ యు లాస్ట్ ఇన్ ద ప్రాసెస్. ఈరోజు జ్ఞాపకం చేసుకుంటే యోబు కోల్పోయిన సమస్తాన్ని 2 అంతలు దేవుడు ఇవ్వగలడని మరొకసారి దేవుని జ్ఞాపకం చేస్తే వార్త ముగించిన లాస్ట్ కలిసి చదువుకుందాం. తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుదీయక మనందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు? క్వశ్చన్ మార్క్. ఆన్సర్ ఏంటి? ప్రొవైడెడ్. ఆయనతో పాటు. క్రీస్తుని సంపాదించుకున్నావా? నువ్వు దేనికి భయపడవు. యూ విల్ కేర్ ఎ డామ్ అబౌట్ ఎనీథింగ్. అందుకొరకే ఆశాభక్తులు అంటాడు, ఆకాశము నీవు తప్ప నాకెవరున్నారు? నీవు నాకుండగా ఈ లోకంలో నాకేది అవసరం. ఐ డోంట్ కేర్
ఎనీథింగ్, ఐ డోంట్ కేర్. షడ్రక్ మేషక్ అభినందన ఉన్నారు, ఆయన రక్షించినా సరే రక్షించకపోయినా సరే వీ డోంట్ కేర్. ఎక్కడదంట ధైర్యం? ఏదా ధైర్యం? ఒక్క రొట్టెను చూసి 19 గంపలు మర్చిపోయిన బ్యాచ్ మనం. ఏది మరొకసారి చెప్పండి. ఒక్క రొట్టెను చూసి 19 గంపల సమృద్ధిని మర్చిపోయిన బ్యాచ్. ఈరోజు దేనికి బాధపడుతున్నావు? దేనికి ఈరోజు ఏ అక్కర్లు, ఏ డిమాండ్స్ నిన్ను భయపెడుతున్నాయో దేవుని సేవకునిగా మరొకసారి జ్ఞాపకం చేస్తున్నా. ఈరోజు ఈ ప్రత్యక్షత అంధకారాన్ని, అవమానాన్ని, కలవరాన్ని పటాపంచలు చేసి పారదోలునుగాక. ఈరోజు ప్రభువా నిన్ను సంపాదించుకుని నాకు చాలయ్యా, ఈరోజు నువ్వు నా కొరకు ఏం చేస్తావు దాని మేలు నేను మర్చిపోకుండా జ్ఞాపకం చేసుకుంటా. లేచి నిలబెడదాం. నా ప్రాణం